వెల్కమ్ టు ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్. జేఎన్వి కర్నూలు అలుమ్ని వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జవహర్ నవోదయ విద్యాలయంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం జరిగింది. వివిధ బ్యాచ్ల పూర్వ విద్యార్థులు పాల్గొని తమ అనుభవాలు పంచుకున్నారు. ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రమేష్ సాగర్ ట్రస్ట్ లక్ష్యాలు, భవిష్యత్ ప్రణాళికలు వివరించి వాలంటీర్లను ఆహ్వానించారు. ప్రిన్సిపల్తో సమావేశంలో లీగల్, మహిళా గ్రీవెన్స్, హెల్త్ కేర్, ప్లేస్మెంట్ సెల్స్ ఏర్పాట్లు, సోషల్ మీడియా ప్రారంభంపై చర్చించారు. విద్యా మార్గదర్శకత్వం, పాఠశాల అభివృద్ధిపై ప్రిన్సిపల్, అలుమ్ని అభిప్రాయాలు పంచుకున్నారు. అనంతరం 10-12 తరగతుల టాపర్లను సత్కరించి 12వ తరగతి విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ నిర్వహించారు. ఈ కలయిక పూర్వ విద్యార్థుల పాఠశాల మధ్య బంధాన్ని బలపరిచిందని సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ నవోదయ స్కూల్ దానికి దాదాపు 10,000 మంది ఎగ్జామ్ రాస్తే 80 మంది మాత్రమే ఈ స్కూల్లోకి వస్తారు. అంటే ఒక సీటుకి 120 మంది కాంపిటీషన్స్తోన దాదాపు అంత కాంపిటీషన్ ఉంది. అలాంటి స్కూల్లో ఇలాంటి స్కూల్ వచ్చిన తర్వాత ఇలాంటి స్కూల్లో చదువు చెప్పడం అంటే దాదాపు 480 మంది పిల్లలు ఉంటారు. ఇట్లాంటి 480 మంది పీపుల్లోన ఈ పిల్లలకు మంచి విద్యని ప్లస్ మెయిన్ ఏంటంటే డిసిప్లిన్ని, తర్వాత ఇంకోటి ఏంటంటే సమాజంలో ఏ విధంగా లీడర్షిప్లో ఉండాలి, ఏ విధంగా ఎదగాలి అని నేర్పించే దానికి ఎవరు హెడ్ అంటే మన కుటుంబానికి ఎవరు హెడ్? ఒక ఫాదర్ ఉంటారు. అదేవిధంగా ఈ విద్యాలయానికి హెడ్ ఎవరంటే మా ప్రిన్సిపల్ మేడం గారికి గట్టిగా ఒకసారి చెప్పట్లు కూడా. ఎందుకంటే ఈరోజు 480 మంది దాదాపు 500 మంది పిల్లలు ఉన్న స్టూడెంట్ ఈ స్కూల్లోన నిరంతరం వాళ్ళ పిల్లల కంటే కూడా ఎక్కువగా మమ్మల్ని ప్రేమించి ఈరోజు ఈ స్థితిలో మేము ఉన్నామంటే బికాస్ ఆఫ్ ద టీచర్స్ అండ్ ప్రిన్సిపల్. గట్టిగా ఒక్కసారి చెప్పట్లేదు. ఎందుకంటే మేము వాళ్ళ రుణం ఎప్పుడు తీర్చుకోలేము. ఎందుకంటే మేము 6 నుంచి 12 తరగతి ఈ స్కూల్లో చదువుతున్నప్పుడు ఈ 7 సంవత్సరాల జీవితం ప్రయాణంలో చాలా ప్రాముఖ్యమైనది. మనం ఎక్కడికి మంచిగా పోవాలా, చెడుగు పోవాలనేది. ఈ 7 yearsలో మమ్మల్ని తీర్చిదిద్ది ఒక రాయి. మేము ఈ రాయిని ఉత్త రాయి, మనం ఏదానికి పనికిరాము, కానీ ఈ రాయిని శిల్పంగా మార్చింది మాత్రం మా యొక్క విద్యాలయము, మా ప్రిన్సిపల్ మేడం గారు. ఇలాంటి అంత సహకారంతో మాకు ఈరోజు అయింది. కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ అమ్మాయి కావచ్చు, మన ఈ పిల్లలు ఇద్దరు దాదాపు 488 మార్కులు, 464 మార్కులు, 62 మార్కులు సిబిఎస్ఈ బోర్డు తెచ్చుకోవడం అంటే బయట మీకు చైతన్య నారాయణ స్కూల్లో మార్కులు వస్తాయి, ఆ మార్కులు కాదు. ఈ పిల్లలు ఎలా అంటే స్వతహా కష్టపడి ప్రిన్సిపల్ గారు కావచ్చు, స్టాఫ్ కావచ్చు, వారు కష్టపడి పిల్లలకి ఎక్కడ ఏం చెప్పాలని అన్ని చదువుతో పాటు ఏం రావాలా, డిసిప్లిన్ రావాలా, జ్ఞానం రావాలా, ఆలోచన రావాలా, థాట్స్ రావాలా, సమాజంలో సేవ చేయాలని ఆలోచన కూడా రావాలా. ఈ స్కూల్ అది మాకు నేర్పించేది ఈ స్కూల్. కాబట్టి ఈ స్కూల్ మాకు చాలా ఇచ్చింది. ముఖ్యంగా ఈరోజు 12th క్లాస్ 100% రిజల్ట్ వచ్చింది. తర్వాత 10th క్లాస్లో 82 మందికి 82 మంది వచ్చి టాప్ నిలబడింది. ఇంకోటి ఈ నవోదయ విద్యాలయ సమితి ఏదో కర్నూలు ఉందో, కర్నూలు హైదరాబాద్ రీజన్ అంటారు, హైదరాబాద్ రీజన్ వచ్చి మొత్తం ఆల్ ఇండియా లెవెల్లోనే టాప్ నిలిచింది. గట్టిగా ఒకసారి చెప్పట్లేదు, ఎందుకంటే మన రీజన్ వచ్చింది. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరి సహకారం ఏంటంటే ఇలాంటి పిల్లలు ఇంకా నేటి పౌరులే భారత పౌరులు. ఈరోజు చిన్న పిల్లలు ఏమవుతారు మనకు కాబోయే కలెక్టర్లు, కాబోయే జడ్జిలు కావచ్చు, కాబోయే ఐపీఎస్లు కావచ్చు, అన్ని విధాలుగా ఈ అందరు మేడం నిజంగా అంటే ఒక సమాజంలో ఏదన్నా కానీ ఒక సమాజం బాగుపడాలన్నా, ఒక సమాజం చెడిపోవాలన్న కారణం ఎవరంటే టీచర్స్. మరి అట్లాంటి ఈ పిల్లలు ఇంత ఒక రాయిని శిల్పంగా మార్చేది స్కూలే, ఈ మన టీచర్సే. కాబట్టి మేడం థ్యాంక్ యూ. నిజంగా మాకు రియల్లీ మాకు సపోర్ట్ చేస్తున్న విధానం కావచ్చు. మీరు ఆహర్నిశల రాత్రి అనక రాత్రి ఎప్పుడో ఒకసారి సమస్యలు వస్తే పిల్లలకి రాత్రి కడుపు నొప్పి అంటారు, రాత్రి లేదు పగలేదు ఈ స్కూల్లో పనిచేయాలంటే 24/7 మెడికల్ ఎమర్జెన్సీ ఏదో ఉంటుందో 24/7 పిల్లల కొరకు నిరంతరం పనిచేస్తున్న మన పద్మావతి మేడం గారు గట్టిగా ఒకసారి చెప్పట్లు కొడదాం. అదేవిధంగా మన వైస్ ప్రిన్సిపల్ చంద్రన్ సార్ కూడా గట్టిగా చెప్పట్లు కొడదాం. ఎందుకంటే అంత ఈజీ కాదు. మన ఇంట్లో కుటుంబంలో 2 పిల్లలు ఉంటేనే ఎంతో ఇబ్బంది పడతాము. మనం చూస్తాం, మనం ఇంట్లో పిల్లలు ఇబ్బంది పడతాము. కానీ ఇప్పుడు ఈ నేటి సమాజంలో కూడా ఎంతో కష్టపడుతూ 24/7 సర్వీస్ మరి వాళ్ళ ఇస్తూ ఎంతో సమాజంని నిర్మిస్తున్నారు. సమాజాన్ని నిర్మిస్తుంది ఎవరంటే ఒక టీచర్లే. కాబట్టి గట్టిగా ఒకసారి టీచర్లు గట్టిగా చెప్పట్లో కూడా. నా కూతురు ఇక్కడ రిఫరెన్స్ అయ్యి 6వ తరగతి నుంచి 2020 నుంచి ఇక్కడే చదువుతా ఉంది. ఇప్పుడు 10వ తరగతిలో 500 మార్కులు కానీ 488 వచ్చింది. దీన్ని సాధించడానికి ప్రోత్సహించిన ప్రిన్సిపల్ గారికి, వాళ్ళ స్టాఫ్కి కృతజ్ఞతలు. ఇక్కడ చేరే వాళ్ళకి భవిష్యత్తు బాగుంటుంది. ఇక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ కానీ, ఫుడ్ కానీ, ఫెసిలిటీస్ కానీ అన్నీ చాలా బాగుంటాయి. వచ్చే వాళ్ళకి మంచి అవకాశం చేరవచ్చు. A great morning to all. Myself Deepthi of class 12. My full name is Deepthi Priya. I live in Molgavalli, a small village near Alur.
I came to this school in 6th class. I studied 7 years in this school. I scored 462 out of 500 and my percentage is 93.33%. It is a very great opportunity to study here. It is a beautiful phase of my life. I am very grateful to Principal Ma'am, Vice Principal Sir, and staff, my parents, my teachers, especially Harish Kumar Sir, Jagannath Sir, and everybody of them. I achieved a great success in this school, and my suggestion to all new generation of this India is that studying at JNV is like entering into a new life. So work hard and score a seat in this JNV, then change your life. Thank you. అందరికీ నమస్తే అండి. నా పేరు పద్మావతి, ప్రిన్సిపల్, జవహర్ నవోదయ విద్యాలయ, బనవాసి, కర్నూలు డిస్ట్రిక్ట్. ఈ మధ్య మనకి సిబిఎస్ఈ రిజల్ట్ రిలీజ్ చేయడం జరిగింది. సిబిఎస్ఈ రిజల్ట్ రిలీజ్ చేసిన తర్వాత రిజల్ట్ చూసిన తర్వాత ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ పర్టికులర్లీ 10th క్లాస్లో గర్ల్స్కి రావడం జరిగింది. ఫస్ట్ ర్యాంక్ రవిత్రయణి, ఆ అమ్మాయి 500 మార్క్స్కి 488 మార్క్స్ వచ్చినాయి. నిజంగా గర్ల్స్ ఇంత చక్కగా చదివి డిసిప్లైన్గా ఉండి మంచి మార్క్స్ తెచ్చుకున్నందుకు, మన విద్యాలయకి మంచి పేరు తీసుకొచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. కంగ్రాచులేషన్స్ టు రవిత్రయణి. అలాగే మన 12th క్లాస్ రిజల్ట్ చూస్తే 100% పాస్ పర్సంటేజ్, అలాగే 10th క్లాస్ కూడాను 100% రిజల్ట్ వచ్చింది, పాస్ పర్సంటేజ్, ఫెయిల్యూర్స్ ఎవరూ రాలేదు. సో 12th క్లాస్లో దీప్తి అనే అమ్మాయికి ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. 500 మార్క్స్కి 462 మార్క్స్ అమ్మాయికి వచ్చినాయి. వీళ్ళు ఎంతో కష్టపడి మన విద్యాలయాలో చదువుకున్నారు. 6th క్లాస్ నుంచి దీప్తి 12th క్లాస్ వరకు చదివింది. తను ఎప్పుడు చక్కగా చదువుకుంటూ ఉండేది, చాలా యాక్టివ్గా ఉంటుంది, బైపీసీ స్టూడెంట్. తను ఫేర్వెల్ ఫంక్షన్లో కూడా ఒక మాట అన్నది ఇప్పుడు కూడా నాకు గుర్తొస్తుంది. మేడం, మన స్కూల్లో గ్రీనరీ బాగా డెవలప్ అయింది. నేను 6th క్లాస్ వచ్చినప్పుడు ఇలా గ్రీనరీ లేదు, ఇప్పుడు 12th క్లాస్కి వచ్చేసరికి ఫుల్ గ్రీనరీ డెవలప్ అయింది. నేను ఇప్పుడు 6th క్లాస్లో జాయిన్ అయ్యి ఇక్కడ చదువుకుంటే ఎంత బాగుంటుందని ఫీలింగ్ ఉంది. ఇప్పుడు జాయిన్ అయితే ఎంత బాగుండేదో, అప్పుడు జాయిన్ అయిపోయాను నేను, ఇవన్నీ మిస్ అవుతున్నానని చెప్పి తను ఫేర్వెల్ ఫంక్షన్లో షేర్ చేసుకుంది. అవి తను చూసిన వెంటనే ఇప్పుడు నాకు అదే గుర్తుకొస్తుంది. సో నేను ఇక్కడ ఈ స్కూల్లో జాయిన్ అయ్యి 1.5 year అయిపోయింది. ఈ 1.5 yearలో పిల్లల్ని టైం టు టైం అవసరమైతే వాళ్ళని గైడెన్స్ ఇవ్వడం, కౌన్సిలింగ్ చేయడం, ఏదన్నా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేయడం, ఇలాంటివన్నీ మేము మా లెవెల్లో మేము చేయడం వలన ఈరోజు మంచి రిజల్ట్ వచ్చింది. అలాగే మన టీచర్స్ యాక్చువల్లీ ఏంటంటే డే స్కూల్స్లో జస్ట్ టీచింగ్ చేసి టీచర్స్ వెళ్ళిపోతారు. బట్ ఇది రెసిడెన్షియల్ సిస్టమ్ కాబట్టి టీచర్స్ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మార్నింగ్ 5 o'clock నిద్రలేస్తే టీచర్స్ 10 o'clock వరకు రౌండ్ ద క్లాక్ వర్క్ చేస్తూనే ఉంటారు. అంతేకాదు డే స్కూల్కి ఈ స్కూల్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే కేర్ టేకర్స్ మన టీచర్స్నే, వార్డెన్స్ స్పెషల్గా ఇక్కడ ఏమి ఉండరు, టీచర్స్నే కేర్ టేకర్స్గా యాక్ట్ చేస్తారు, హౌస్ మిస్ట్రెస్గా యాక్ట్ చేస్తారు, అలాగే పేరెంట్స్గా యాక్ట్ చేస్తారు, పిల్లలకి చక్కగా టీచింగ్ చేస్తారు. ఆఫ్టర్నూన్ రెమిడియల్ స్టడీలో వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ చక్కగా క్లారిఫై చేస్తారు. అలాగే ఈవినింగ్ సూపర్వైజ్ స్టడీలో స్పెషల్గా అటెన్షన్ పే చేస్తారు. ఇవన్నీ ఎఫర్ట్స్ పెట్టడం వలన టీచర్స్ నుంచి మంచి రిజల్ట్ వచ్చింది. అలాగే మన స్టూడెంట్స్ ఎవరైతే ఇక్కడ చదువుకొని బయటకు వెళ్ళారో ఇప్పుడు అందరూ కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. ఆలమ్ని ఆఫ్ నవోదయ విద్యాలయ కర్నూలు వాళ్ళందరూ కూడాను టైం టు టైం స్కూల్ని విజిట్ చేస్తున్నారు, చక్కగా మంచిగా పిల్లలకి సపోర్ట్ ఇస్తున్నారు, మోటివేట్ చేస్తున్నారు, ఏదన్నా క్లాసెస్ అవసరమైతే వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు, కెరియర్ గైడెన్స్, కౌన్సిలింగ్ అవన్నీ కూడా సెషన్స్ కండక్ట్ చేస్తున్నారు. వీళ్ళందరూ హెల్ప్ చేయడం వలన, టీచర్స్ మంచిగా ఇక్కడ టీచింగ్ చేయడం వలన, వాళ్ళ బాధ్యత వాళ్ళు చక్కగా నిర్వహించడం వలన ఈరోజు ఇంత మంచి రిజల్ట్ మేము సాధించగలిగాము. ఈ పిఎంశ్రీలో నంబర్ ఆఫ్ టైమ్స్ ఏది అవసరమైతే అది నేను మన స్టూడెంట్స్ని, ఫార్మర్ స్టూడెంట్స్ని అడిగాను, వాళ్ళందరూ కూడా అరేంజ్ చేశారు. చక్కగా అకాడమిక్స్లో అయితే మాత్రము కెమిస్ట్రీ, మిగతా ఏరియాస్లో ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయడం కానీ, ఫిజికల్లీ క్లాసెస్ కండక్ట్ చేయడం కానీ, సైన్స్ సబ్జెక్ట్స్లో మన స్టూడెంట్స్ నుంచి హెల్ప్ చేయడం జరిగింది. ఇవన్నీ ఈ టీం వర్క్ చేయడం వలన, ఈ కలెక్టివ్ ఎఫర్ట్స్ పెట్టడం వలన ఈరోజు మంచి ప్రగతిని మనం సాధించాము, మంచి రిజల్ట్ సాధించాము. సో అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మా టీచర్స్ కానీ, మన స్టూడెంట్స్ కానీ, మన చదువుకొని ఇప్పుడు కరెంట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, మంచి రిజల్ట్ ఎవరైతే తీసుకొచ్చారో అందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.